హాయ్ అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోని మాత్రం తప్పకుండా ముఖ్యమైన విషయాలు కాబట్టి అభ్యర్థులందరూ తప్పకుండా వినాల్సినటువంటి వీడియో. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఒక నిరుద్యోగి యొక్క నిరుద్యోగ అభ్యర్థి యొక్క మనోవేదన అంటే చాలామంది అభ్యర్థులు వారి యొక్క మానసిక బాధనైతే ఇక్కడ తెలియజేయడం జరిగింది. మిత్రులందరూ తప్పకుండా వినాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ముందుగా వీటిని ఒక్కొక్క పాయింట్గా చూసినట్లయితే, బీఈడి చదివి టెట్ ఉత్తీర్ణత చెంది తెలుగు మీడియంలో చదివి ఉద్యోగం రాక ఏం చేయాలి అని అభ్యర్థి ఆవేదన. ఏం చేయాలి, ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి? కొన్ని సంవత్సరాలు బీఈడికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, టెట్కి ఎంత సమయం కేటాయిస్తారు, క్వాలిఫైడ్ కాకపోతే ఎంత సమయాన్ని వాళ్ళ యొక్క సమయము వారి యొక్క వయసు ఎంత వాళ్ళు వృధా చేసుకుంటారు అనే విషయం. బీఈడి చదివితే 2-3 సంవత్సరాలు, టెట్ అంటే క్వాలిఫైడ్ అయినా కాకపోయినా దానికి కొంత సమయం అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ సమయం అనేది వృధా అవుతుంది కదా. మరి ఇది తెలుగు మీడియంలో చదువుకొని ఉద్యోగం రాక ఏం చేయాలని అభ్యర్థి యొక్క మానసిక వేదన. ఇక్కడ బీఈడి చదివి టెట్ ఉత్తీర్ణత సాధించిన ఫలితం లేదు అంటే బీఈడి చదివి టెట్ ఉత్తీర్ణత సాధించిన ఫలితం లేదు అని అంటే, బీఈడి చదువుకుంటే ఒకప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుంది అని అన్నారు. ఇప్పుడు అది మారిపోయింది. టెట్ ఉత్తీర్ణత సాధించితే ఇక డిఎస్సి రాసుకోవచ్చు, డిఎస్సిలో మరి అప్పుడు మనం ఉద్యోగం సాధించవచ్చు అని ఈ టెట్కి దీనికి ఒక లిమిట్ అనేది పెట్టడం జరిగింది. మరి ఏం చేయాలి అని మరికొంతమంది అభ్యర్థులైతే ఆందోళనకు గురి కావడం అయితే జరుగుతుంది. ఏం చేయాలి, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగిగా ఉండాలా, లేక ఇంకా ఏం చేయాలి? ఇంత చదువుకున్నాము కదా. మరి ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో మరి ప్రైవేటు పాఠశాలలు ఉన్నవి, తర్వాత కళాశాలలు ఉన్నవి, ఎక్కడ చూసినా మరి ఇంగ్లీష్ మీడియాలే ఉన్నాయి కదా. మరి తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి అభ్యర్థి ఏం చేయాలి? మరి అతనికి ఎక్కడా ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి? అతడు చదువుకున్న చదువుకు విలువ ఉంటుందా, ఉండదా? సమాజంలో అతడు ఏం చెప్పుకోవలసి వస్తుంది అనేది అభ్యర్థి అతడు ఆందోళనకు అయితే గురి కావడం జరుగుతుంది. మానసికంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది. బీఈడి చదివితే 2 సంవత్సరాలు, టెట్కు కొంత సమయం ఉంది. మరి అక్కడ వారి యొక్క వయస్సు అని, వారి యొక్క ఎనర్జీ, వారి యొక్క ఎకనామిక్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒక కుటుంబము మరి అతని పైన ఆధారపడవలసి ఉంటుంది. మరి అతడు ఉద్యోగం వచ్చేదాకా అలా ఉంటే ఈ మిగతా కుటుంబ సభ్యుల పోషణ ఎవరు చూస్తారు అనేది ఆలోచన చేస్తే, ప్రభుత్వం కనుక ఆలోచన చేస్తే అది తప్పకుండా నిరుద్యోగ సమస్య అనేదే ఉండదు. ఏదో ఒక చిన్న ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని కల్పించడానికైతే మరి అలా చేస్తారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఓకే, ఇక్కడ మరి బీఈడి చదివినందుకు టెట్ ఉత్తీర్ణత సాధించిన ఫలితం ఏముంది? అభ్యర్థికి ఎంత సమయము, అతని యొక్క వయస్సు, అతని యొక్క ఎనర్జీ, అతని యొక్క ఎకనామిక్ పొజిషను ఎంతవరకు అతని సమయము వృధా అవుతుంది అని అభ్యర్థి ఆలోచనలో పడడం జరిగింది. అతని యొక్క మానసిక బాధకు మరి గురి కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మరి ఏం చేయాలి అని మరికొంతమంది అభ్యర్థులైతే ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. తెలుగు మీడియంలో చదివి కొన్నేళ్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. తెలుగు మీడియంలో చదివాను, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూలు కానీ కాలేజీలు కానీ ప్రతి ఒక్క సంస్థ మరి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. మరి మేమేం చేయాలి? మేము తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళం ఏం చేయాలి? మరి మాకు ఇలాంటి ఉద్యోగాలు లేవు కదా. మరి మేము చదువుకున్న చదువులకు బీఈడి పీజీ చేసి, ఎంఈడి చేసి ఇవన్నీ చదువుకొని మేము ఊరికనే ఉండాలా, నిరుద్యోగిగానే మిగిలిపోవాలన్నా, మేము ఒక సమస్యలాగా ఉండాలన్నా, మా తల్లిదండ్రులను మేము ఏ విధంగా
మేము పోషించుకుంటాము, మా తల్లిదండ్రులు మాపైనే ఆధారపడి ఉన్నారు కదా అనే ఉద్దేశంతో అభ్యర్థులైతే మరి చాలా వాళ్ళ యొక్క బాధను తెలియజేసుకుంటున్నారు. ఇక ఏమవుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ 10 సంవత్సరాలకు వచ్చింది. 10 సంవత్సరాల వరకు ఆ అభ్యర్థి అట్లనే ఉంటాడా? 10 సంవత్సరాల దాకా చదువుకుంటూనే ఉంటాడా? ఒకవేళ చదువుకొని ఉన్నాడు అనుకోండి, మరి ఉద్యోగం వస్తుంది రాదు. అప్పటిదాకా కుటుంబం ఏం కావాలి? అప్పటిదాకా అతని పైన ఆధారపడి ఉన్నటువంటి కుటుంబం ఏం కావాలి? కాబట్టి ఆ చదువుకు తగ్గట్టు ఉద్యోగ అవకాశం అనేది కల్పించినట్లయితే ప్రభుత్వము ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత వయసు పెరిగే కొద్దీ చదువుపై ఆసక్తి ఉంటుందా అంటే ఈ డిఎస్సిలో రాలే. నెక్స్ట్ 2025 డిఎస్సి ఉన్నది కదా, ఇక 2025, 2026, 2027 ఇలా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతే మరి అతనికి ఈ 2024లోనే ఈ 2024లో డిఎస్సి జాబు రాలేదు అతనికి. మరి ఎలా చదువుకుంటూ పోతే అభ్యర్థి వయసు పెరుగుతుంది, అతడి చదువుపై ఆసక్తి అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు నేనేం చేయాలి అనేది అభ్యర్థి యొక్క ఆవేదన. ఇక్కడ ఎందుకు డిగ్రీలు చదవాలి, ఎందుకు బీఈడీలు చదవాలి, ఎందుకు టెట్ కొరకు ఉత్తీర్ణత సాధించాలని పట్టుపడాలి అంటే ఎందుకు ఫైటింగ్ చేయాలి అంటే డిగ్రీలు చదివితే 3 సంవత్సరాలు, బీఈడీలు చదివితే 2 సంవత్సరాలు, టెట్ కొరకు 2-3 సంవత్సరాలు, ఒక్కొక్కరైతే 11 సంవత్సరాల బట్టి టెట్కు ఉత్తీర్ణత కావాలి అని కూడా చాలామంది అభ్యర్థులు మరి టెట్ కొరకు చాలా వారి యొక్క ప్రాణాలను పరంగా పెట్టి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అయినా లాభం లేకుండా పోయింది. ఎందుకనంటే ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలంటే టెట్ కావాలి, టెట్ అవసరము అని పెట్టడం జరిగింది. మరి అదే లేకుండా, జాబ్ లేకుండా, డిఎస్సి రాకుండా మరి ఇవన్నీ మేము చదువుకొని ఇలా పట్టా సాధించుకున్నాము కదా, మరి మాకేంటి లాభము, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశం అనేది లేదు కదా, ఏదో ఒకటి మాకు చదువుకున్న అర్హతను బట్టి ఉద్యోగము కల్పించాలి అనే ప్రభుత్వాన్ని అయితే మరి ఈ అభ్యర్థులు కోరుకుంటున్నారు. వారి యొక్క ఆవేదననైతే వెలుబుచ్చుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే 2024 డిఎస్సి ఫలితాలు చూస్తే జిల్లాల వారీగా పోస్టులు లేవు. పోస్టులు పెంచితే బాగుండేది. అరకొర పోస్టులు ఇచ్చి వాటిని ఊరించకుండా మళ్ళీ వెనుకకు వేసి మరో డిఎస్సితో మరో 2025 సంవత్సరంలో కలుద్దామని అంటుంది ప్రభుత్వం. మరి నిజమే 2024 డిఎస్సి ఫలితాలలో ఒక్కొక్క జిల్లాకు సున్నాలే ఉన్నాయి, ఇలా సున్నాలే ఉన్నాయి. పోస్టులు లేక కూడా కొంతమంది అభ్యర్థులు అప్లై చేయలేదు. ఎందుకంటే అక్కడ పోస్టులు లేవు. అలా పోస్టులు లేవు కాబట్టి ఎలా పోటీ పడాలనే ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు అప్లై చేయలేకపోయారు. మరి ఇదంతా ఎందుకు? ఇదంతా ప్రభుత్వం గమనిస్తలేదా? విద్యాశాఖ గమనిస్తలేదా? ముఖ్యమంత్రి గారు గమనించడం లేదా? వయసు పెరుగుతుందా తరుగుతుందా? మరి ఇన్ని సంవత్సరాలకు 10 సంవత్సరాలకు నోటిఫికేషను ఓకే ఇచ్చారు, ఓకే, దీన్ని కాదనడం అనేది ఎవరు అనడం లేదు. ఇచ్చినందుకైనా మరి ఆడ పోస్టులు అయితే సరిగ్గా ఇవ్వాలి కదా. పోస్టులు లేక కూడా చాలామంది అభ్యర్థులు అప్లై చేయలేకపోయారు. ఇక్కడ చూడండి, కొన్ని పోస్టులు ఇచ్చిండ్రు, వాటిని మళ్ళీ మిగిలితే మరో డిఎస్ తోటి కలుద్దామని అంటుంది ప్రభుత్వం. ఇక్కడ అభ్యర్థులైతే ఉద్యోగ అవకాశం కల్పించాలని వారి యొక్క బాధనైతే వెలుబుచ్చుకుంటున్నారు. ఈ విషయం మరి అందరికీ చేరేలా షేర్ చేయండి అని మరి మిత్రులను తోటి నిరుద్యోగ మిత్రులను అయితే వేడుకుంటున్నారు. ఇక్కడ సర్టిఫికేట్లను చూసుకుంటూ మురవాలా లేదా మరణించాలా అంటే తెలుగు మీడియంలో చదువుకున్నారు. తెలుగు మీడియంలో చదువుకున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మీడియంలోనే పాఠాలు చెప్పారు. తెలుగు మీడియంలోనే లెక్కలు కానీ సైన్స్ కానివ్వండి అన్ని పాఠ్యాంశాలను బోధించారు. అదే విధానంగా ఉంది. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వచ్చినాయి. ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలంటే మరి ఇబ్బందికి గురి కావడం అనేది జరుగుతుంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు బాధపడినటువంటి వారిని కూడా నేను స్వయంగా చూశాను. మరి ఆ సర్టిఫికెట్లు డిగ్రీ చేసిన, నేను బీఈడీ చేసిన,
డిగ్రీ చేసిన, నేను బీఈడి చేసిన, టెట్ క్వాలిఫైడ్ అయినా, ఇవన్నీ అయినా మరి సర్టిఫికెట్ల దగ్గర పెట్టుకొని మరి మురుగాల లేదా మరణించాలా మరి ప్రభుత్వమే నిర్ణయించి చెప్పాలి అని అభ్యర్థులైతే వాళ్ళ యొక్క బాధను తెలియజేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారి యొక్క కేటగిరీ వయసు చూసి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుతున్నారు. ఇక డిఎస్సిలో మాత్రము ఏమంటున్నారంటే కొంతమంది అభ్యర్థులు మార్కులని మార్కులని కాదు, మరి వారి యొక్క ర్యాంకు అని కాదు, దయచేసి వయసును చూసి వారికి భవిష్యత్తు ఉందా, వారికి భవిష్యత్తు ఉందా లేదా చూసి వారికి చదువుకున్న అర్హతను చూసి ఉద్యోగ అవకాశం కల్పించాల్సిందిగా మరి ముఖ్యమంత్రిని అయితే తెలంగాణ ముఖ్యమంత్రిని అయితే కోరుకోవడం జరుగుతుంది అభ్యర్థులు. ఎందుకంటే మొన్నటిదాకా గురుకుల ఎగ్జామ్లు జరిగినాయి, తర్వాత జేఏలు జరిగింది, తర్వాత అన్ని ఎగ్జాములు వెంటనే నోటిఫికేషన్లు వెంటనే పరీక్షలు రాయడం వల్ల కూడా చాలామంది అభ్యర్థులు మరి సరిగ్గా దేనికి చదవాలో దేనికి చదవకూడదో నిర్ణయం లేకుండా పరీక్షల మీద పరీక్షలు రాసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ముందుగా ఏంటిదంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు అంటే డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అనేది దాని ప్రకారం కనుక వెళ్ళినట్లయితే, దాని ప్రకారం అంటే ముందుగా గురుకులాలు ఇప్పుడు హెచ్డబ్ల్యూది రాశారు, హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ పోస్టులు రాసిండ్రు, తర్వాత డిఏఓ పరీక్షలు రాసిండ్రు, మొన్న డిఎస్సి కూడా రాసిండ్రు. కాబట్టి మరి ఆర్డర్ ప్రకారం అంటే ఈ ఉద్యోగాలు దీంట్లో చూసి హెచ్డబ్ల్యూఓ దాంట్లో చూసి డిఏఓ దాంట్లో చూసి మిగతా డిఎస్సి కనుక వెళ్ళినట్లయితే ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఖాళీ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి క్రింద ఉన్నటువంటి అభ్యర్థికి నష్టం జరగదు. ఎందుకని అంటే ఇప్పుడు ఈ అభ్యర్థి డిఏఓలో వచ్చినటువంటి అభ్యర్థి హెచ్డబ్ల్యూఓ వచ్చినటువంటి అభ్యర్థి ఏం చేస్తారంటే డిఎస్సికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్ అంటే ఒక్కొక్క ఏ ఉద్యోగం అయితే అతడికి అదే చూజ్ చేసుకుంటాడో ఆ ఉద్యోగానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ముందే డిఎస్సి నియామకాలు చేసి తర్వాత మేము ఈ ఉద్యోగాలు హెచ్డబ్ల్యూఓ ఉద్యోగాలను చేస్తాము, తర్వాత డిఏఓ చేస్తాము, తర్వాత గురుకులాలను చేస్తామని అంటే మరి చాలామంది అభ్యర్థులు అయితే నష్టపోవడం అనేది జరుగుతుంది. మరి ఇది మాత్రం తప్పకుండా ప్రభుత్వం అయితే గమనించి, విద్యాశాఖ తప్పకుండా గమనించి అభ్యర్థులకు మాత్రము న్యాయం చేయాల్సిందిగా మరి కోరడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు కళ్ళు కాయంగా చూస్తున్నటువంటి అభ్యర్థులు చాలామంది ఇదిగో వస్తుంది ఉద్యోగం, అదిగో వస్తుంది ఉద్యోగం అని చాలా సంవత్సరాల బట్టి వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కూడా మరి నిరాశతోటి ఎదురు చూస్తున్నటువంటి కళ్ళు కూడా వాళ్ళు నిరాశతో ఇగ వస్తుందా అగ వస్తుందా అని ఉద్యోగం కొరకు ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కూడా కాయలు కాసాయి. అలాంటి అభ్యర్థులకు కూడా ప్రభుత్వం న్యాయం చేసి ఉద్యోగ అవకాశం కల్పించాల్సిందిగా మరి నేనైతే కోరుకుంటున్నాను. ఈ విషయం మాత్రము మరి విద్యాశాఖకు చేరేలా మరి నిరుద్యోగ మిత్రులందరూ కలిసి మరి ఈ వీడియోను మాత్రం షేర్ చేయండి. మిత్రులందరికీ నా యొక్క వందనాలు.